రాఘవేంద్ర నర్సింగ్ హోమ్ 12వ నెంబర్ రూమ్ లో కూర్చునున్నాడు శరత్. అతని పక్కనున్న బెడ్ మీద అచేతనంగా పడుంది రాజీ. దెర్ ఈజ్ నథింగ్ టు వరీ మిస్టర్ శరత్. కేవలం ఏదో భయం వల్ల షాక్ తిని స్పృహ తప్పింది అంతే. మరో 5 నిమిషాల్లో తెలివి వచ్చేస్తుంది. తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. శరత్తో చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పాడు శరత్. స్టూల్ మీద కూర్చుని రెప్పవాల్చకుండా ఆమె వంకే చూడసాగాడు శరత్. 5 నిమిషాలు గడిచాయి. మెల్లగా కదిలింది రాజీ. అట్నుంచి ఇటు తిరిగి మెల్లగా కళ్ళు తెరచింది. ఎదురుగా కనిపించాడు శరత్. ఓ నిమిషం అతన్ని రెప్పవాల్చకుండా చూసింది. చుట్టూ పరిసరాలు పరికించి చూసింది. ఆమెకు అర్థమైంది తను హాస్పిటల్లో ఉన్నానని. గబుక్కున లేచి కూర్చోబోయింది. రాజీ, మెల్లగాలే, ఎందుకంత హడావిడి? ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల పక్కకు తిప్పుకుంది. అరే రాజీ, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఆందోళనగా అన్నాడు. నన్ను క్షమించగలవా శరత్? రాజీ, ఏం జరిగింది? కూల్ డౌన్, నాతో చెప్పు, ఏమైంది? నాకు డబ్బు పిచ్చి పట్టింది శరత్. అందరం ఎక్కాలని, లక్షలు సంపాదించాలని, లగ్జరీస్ అనుభవించాలని ఎన్నెన్నో కోరికలు నాలో ఉండేవి. నీతో పెళ్లి జరిగాక నా జీవితం రాజభోగాల్లో తేలుతుంది అనుకున్నాను. కానీ అందుకు భిన్నంగా జరిగేసరికి తట్టుకోలేకపోయాను. అందుకే సినిమాల్లో చేసైనా డబ్బు సంపాదించాలనుకున్నాను. నీకు తెలియకుండా ఓ సినిమా కంపెనీకి నా ఫోటోలు పంపాను. ఆ ప్రొడ్యూసర్ నన్ను సెలెక్ట్ చేశానన్నాడు. నాతో వివరంగా మాట్లాడాలి రమ్మన్నాడు. ఆ విషయం నీకు తెలియదు కాబట్టి ఇది నీతో కూడా చెప్పి ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడించాలనుకున్నాను. అందుకే అతన్ని ఇంటికి రమ్మన్నాను. అతను వచ్చాడు. ఈలోగా నీ కోసం ఫోన్లో 2-3 సార్లు ప్రయత్నించాను. నువ్వు దొరకలేదు. వాడు నాతో వెకిలిగా ప్రవర్తించాడు. కొద్దిగా అయితే నా జీవితమే. ఆమెకు దుఃఖంతో మాట పెగల్లేదు. నోరు తెరుచుకుని వింటున్నాడు శరత్. వాడు కత్తితో నన్ను బెదిరించాడు. ఆ పెనుగులాట్లో నన్ను నేను రక్షించుకోవడంలో వాణ్ణి కత్తితో పొడిచి చంపేశాను. ముఖాన్ని అరచేత్తో కప్పుకొని బావురుమంది. రాజీ, కూల్ డౌన్. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నువ్వు ఎవరినీ చంపలేదు. ఎందుకో భయపడ్డావు అంతే. ఓదార్పుగా అన్నాడు శరత్. లేదు శరత్, భయమూ కాదు, భ్రమ కాదు. నా చేతులతో నేను చంపి మన కార్పెట్లో చుట్టి సోఫా వెనుక శవాన్ని పెట్టాను. ఇప్పుడెలా శరత్? ఇంటికి వెళితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు శరత్. వెక్కి వెక్కి ఏడుస్తోంది. రాజీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీదంతా కేవలం భ్రమ అని చెబుతున్నాను. నేను ఇంటికి వచ్చాను. నువ్వు సోఫాలో స్పృహ తప్పి పడున్నావు. వెంటనే నేను ఇక్కడికి నేను తీసుకొచ్చాను. అంతే, మన ఇంట్లో శవాలు లేవు, ఏమీ లేవు. కేవలం భ్రమపడ్డావు. నథింగ్ టు వరీ. నో, లేదు శరత్, భ్రమ కాదు. నేను నా చేత్తో చంపాను. ఓకే, అలాగే అనుకో. ఈ విషయం గురించి ఇద్దరం ఆర్గ్యూ చేసుకోవడం అనవసరం. పద, ఇంటికి వెళదాం. ఆమెను చేయి పట్టుకుని లేవదీశాడు. ఇద్దరూ బయటకొచ్చారు. ఆటోలో కూర్చున్నారు ఇద్దరు. 10 నిమిషాల తర్వాత ఇంటి దగ్గరికి వచ్చారు. ఏం మాట్లాడకుండా తలుపు తాళం తీసి డోరు తెరిచాడు శరత్. భయంగా కళ్ళు తెరిచి లోపల కడుగు పెట్టింది. ఆశ్చర్యం. కార్పెట్ మామూలుగానే ఉంది. సోఫా యథాస్థానంలో ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చి టెలిఫోన్ చూసింది. దాని మీద రక్తం మరకలు లేవు. సోఫా వెనక చూసింది. అక్కడ శవం లేదు. పరిగెత్తుతూ గదులన్నీ కలిగి తిరిగింది. ఎక్కడా ఏ శవమూ లేదు. జరిగిపోయిన సంఘటన కలో, ఇప్పుడు జరుగుతోంది కలో అర్థం కాని స్థితిలో అచేతనంగా కూర్చుంది రాజీ. ఉండు, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. కాఫీ కలుపుకొస్తాను. కాఫీ తాగితే ఓపుకొస్తుంది అంటూ లేచి కిచెన్ వైపు నడవబోయాడు. కాలింగ్ బెల్ మోగింది. ఉలిక్కి పడింది రాజీ. రాజీ, ప్రతి చిన్నదానికి ఎలా భయపడుతున్నావు చూడు. కాలింగ్ బెల్ వినే అంత ఉలికి పడుతున్నావు అన్నాడు. ఇంతలో మరోసారి మోగింది బెల్లు. ఎవరో వచ్చినట్లున్నారు, చూసొస్తానాగు అంటూ తలుపు వైపు నడిచాడు. ఎదురుగా నిలబడున్నారు 3 పోలీసులు. వాళ్ళెందుకొచ్చారో అర్థం కాలేదు. పోలీసుల్ని చూడగానే గుండె జల్లు మంది రాజీకి. ఏం కావాలి అడిగాడు. ఇంట్లో హత్య జరిగింది. ఇంట్లోనా? సారీ సార్, మీరు పొరపాటుగా ఇక్కడికి వచ్చుంటారు. ఇక్కడేం జరగలేదు స్థిరంగా అన్నాడు శరత్. ఇక్కడికి హనుమంతరావు అనే వ్యక్తి వచ్చాడు. అతన్ని ఇంట్లో స్త్రీ హత్య చేసింది. ఆమె పేరు రాజీ కర్కశంగా అన్నాడు ఎస్ఐ. చూడండి, ఇక్కడ రాజీ ఉంది. ఆమె నా భార్య. బట్ ఇక్కడ హత్యలేం జరగలేదు. కావాలంటే ఇక్కడ ఏమైనా సేవలున్నాయేమో చూసుకోవచ్చు పక్కకి తప్పుకుంటూ అన్నాడు. శరత్కంతా అయోమయంగా ఉంది. రాజీ హత్య చేశానంటుంది. ఈ ఎస్ఐ వచ్చి అదే మాట అన్నాడు. అసలేమీ అర్థం కాలేదు శరత్కి. ఇక్కడ శవం వెతుకోవాల్సిన అవసరం లేదు. శవం పోలీస్ స్టేషన్లో ఉంది. ఆ వ్యక్తి కడుపులోనూ డొక్కలోనూ కత్తిపోట్లున్నాయి. ఆ శవం మాకు మీ ఇంటి మెట్ల కింద దొరికింది. ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. నీ భార్య అతన్ని హత్య చేసి శవాన్ని మెట్ల కింద పెట్టిందని. హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి ఎక్కడ ఇంట్లో ఉందని. ఆ మాట అంటూనే లోపలికొచ్చేశారు 3. అయోమయంగా పోలీసుల్ని రాజీని మార్చి మార్చి చూడసాగాడు. అచేతనంగా కుర్చీలో కూర్చునుంది రాజీ. వెతకడం ప్రారంభించారు. సార్, ఇక్కడో కత్తుంది.
సోఫా వెనక చేయి పెట్టి చూపిస్తూ అన్నాడు కానిస్టేబుల్. కర్చీఫ్తో నైఫ్ అందుకుని పరీక్షగా చూశాడు దాన్ని ఎస్ఐ. ఓ వైపంతా రక్తం మరకలున్నాయి దానికి. అదిరిపడ్డాడు శరత్ అది చూసి. చూడండి, యువర్ అండర్ అరెస్ట్. రాజీని సమీపించి అన్నాడు ఎస్ఐ. నో, ఇందులో ఏదో కొట్టుంది. ఇది అన్యాయం. నా భార్య ఏ హత్య చేయలేదు. ప్లీజ్ నా మాట నమ్మండి. పిచ్చివాళ్లు అరిచాడు శరత్. చూడండి మిస్టర్ శరత్, మీ భార్య హత్య చేయకపోయి ఉండొచ్చు. కానీ కంప్లైంట్ మాత్రం ఆమె చేసినట్లుగా వచ్చింది. అందువల్ల మేము అరెస్టు చేయక తప్పదు. నిజానిజాలు కోర్టులో తేల్తాయి. మీ భార్య నిర్దోషైతే ఆమెను తప్పక వదిలేస్తాం. రాజీ చేతికి సంకెళ్లు వేశాడు కానిస్టేబుల్. ఏం ప్రతిఘటించలేదు రాజీ. యాంత్రికంగా లేచి నిలబడింది. రాజీ, ఏంటిది? నాకేం అర్థం కావడంలే. ఈ హత్య ఏమిటి? పోలీసులేమిటి? బుర్ర తిరిగిపోతోంది శరత్కి. పేలవంగా నవ్వింది రాజీ. ఆమె ముఖం పాలిపోయింది. నేను చెప్పాను కదా శరత్, ఈ హత్య నేను చేశాను. అందుకే నాకు ఈ శిక్ష పడుతోంది. నిజానికి నీలాంటి మంచి మనసున్న వ్యక్తికి భార్య కాదగ్గ అర్హత నాకు లేదు. నేను చేసిన తప్పుకి కోర్టులో నాకు ఎలాగో ఉరిశిక్ష పడుతుంది. నన్ను మర్చిపో. నువ్వు నీ తండ్రి దగ్గరకు వెళ్ళిపో. మరెవరినైనా పెళ్లి చేసుకుని సుఖపడు. నోట మాట్లాక అలాగే చూస్తున్నాడు శరత్. హత్య జరిగినట్లుగా పోలీసులకు వర్తమానం అందింది. శవం కూడా దొరికింది. ఈ హత్య రాజీ తనే చేశానంటోంది. ఇదెలా సంభవం? తలలో రక్తనాళాలు బద్దలైపోతున్నాయి శరత్కి. ఎవరో పిలిచినట్లు అనిపించడంతో ఉలిక్కిపడి తలెత్తాడు. ఎదురుగా నిలబడున్నాడు ఓ వ్యక్తి. అతన్ని చూడగానే గుర్తుపట్టాడు శరత్. అరే సత్యం, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? సత్యం ధనుంజయరావు కారు డ్రైవర్. ఆ సమయంలో అతను అక్కడికి రావడం ఆశ్చర్యం కలిగించింది. సార్, అయ్యగారికి గుండెపోటు వచ్చింది. మంచం మీద ఉన్నారు. ఈ నిమిషం ఎలా ఉంటుందో తెలియదు అంటున్నారు డాక్టర్లు. అయ్యగారు మిమ్మల్ని చూడాలని అంటున్నారు. భవానీ శంకర్ గారు కూడా మిమ్మల్ని వెంటనే పిలుచుకురమ్మన్నారు. మై గాడ్! ఒక్క ఉదుటును లేచాడు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు సార్. పరిస్థితి అయితే బాగలేదు. భగవంతుడి మీద భారం అంటున్నారు. ఓ భగవాన్, ఏమిటి పరీక్ష? అటు రాజీ పరిస్థితి చూస్తే జైల్లో ఉంది. ఇటు తండ్రికి గుండెపోటు. కళ్ళనీళ్లు దురం తిరిగాయి. శరత్ కదలనట్టుగా సోఫాలోకి జారిపోయాడు. దగ్గరకొచ్చి శరత్ భుజం పట్టుకుని కారు ఎక్కించాడు డ్రైవర్. మరుక్షణం శరత్ ఎక్కిన కారు ధనుంజయరావు ఇంటివైపు దూసుకుపోయింది. ఆ గదంతా నిశ్శబ్దంగా ఉంది. ధనుంజయరావు బెడ్ మీద అచేతనంగా పడుకునున్నాడు. అతని శరీరం ఒకవైపు ఈసీజీకి కనెక్ట్ అయి ఉంది. ఆ స్థితిలో తండ్రిని చూసిన శరత్కి దుఃఖం ఆగలేదు. చాలా నెలల తర్వాత చూస్తున్నాడు తండ్రిని. పక్కనున్న భవానీ శంకర్ని పట్టుకుని బౌరుమన్నాడతను చిన్నపిల్లాళ్ళ. శరత్ని అలాగే పట్టుకుని గుండెలు కదుముకున్నాడు భవానీ. శరత్ని అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టి తాను పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు భవానీ. చూడు శరత్, నాన్న పరిస్థితి చెప్పలేం. మహా అయితే ఆయన లైఫ్ కొన్ని రోజులు మాత్రమే అంటున్నారు డాక్టర్లు. గుండెపోటు రాగానే నిన్ను చూడాలని తాతాలాడాడు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు దూరం అవడం నాన్నను బాగా కుంగదీసింది. మొదట్లో నీ పట్ల మొండిగా మూర్ఖంగా ప్రవర్తించిన మాట నిజమే. కానీ రాను నీ గురించిన ఆలోచనలు ఎక్కువయ్యి మానసికంగా నలిగిపోయాడు. కానీ పైకి మాత్రం అది కనపడనీయలేదు. ఆ మానసిక రోగమే అతన్ని స్థితికి తెచ్చింది. హార్ట్ అటాక్ వచ్చాక స్పృహ రాగానే నీ గురించే మాట్లాడాడు. నీతో మాట్లాడాలి అన్నాడు. నిన్ను నీ భార్యని ఇంటికి పిలవాలనుకున్నాడు. కొడుకు కోళ్ళు దగ్గరే ఉండాలనుకున్నాడు. మనవణ్ణి ఎత్తుకోవాలనుకున్నాడు. ఈ ఆస్తికి వారసుడువైన నువ్వు గతిలేని వాళ్ళ సామాన్య జీవితం గడపడానికి వీల్లేదన్నాడు. అంకుల్, నేను దుర్మార్గుణ్ణి అంకుల్. చిన్నపిల్లాల్లా ఏడ్చాడు శరత్. ఇంతలో కొద్దిగా కదిలాడు ధనుంజయరావు. కళ్ళు తెరచి పైకప్పు వైపు చూశాడు. మెల్లగా తల అటు ఇటు తిప్పాడు. నాన్నా అంటూ గబాలను లేచి ధనుంజయరావు మంచం దగ్గరికి వెళ్ళాడు. శరత్ని చూడగానే అతని కళ్ళు మెరిశాయి. తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు శరత్. అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి. నీటి పొర అడ్డు ఉండడంతో మసగ్గా కనిపించాడు తండ్రి. ధనుంజయరావు పెదవులు విడిపడ్డాయి. కోడలు ఏది అన్నట్లుగా పెదవులు కదిలాయి. మాట బయటికి రాలేదు. ధనుంజయరావు శరీరం నీరసించిపోయింది. ఏం చెప్పగలడు? ఆమె హత్య కేసులో ఇరుక్కుందని చెప్పగలడా? పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని చెప్పగలడా? రాజీ వాళ్ళ అమ్మా నాన్నని చూడ్డానికి వెళ్ళింది. ఉబ్బుకొస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు. ఇద్దరూ బావున్నారా అన్నట్లుగా చేతులతో సైగ చేశాడు ధనుంజయరావు. బాగానే ఉన్నాం అన్నట్లుగా తల ఊపాడు శరత్. శరత్ చేతిని తన చేతిలో తీసుకున్నాడు. ఆ చేతిని అలాగే పట్టుకుని పడుకున్నాడు ధనుంజయరావు. మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. మరికొంతసేపటికి నిద్రపోయాడు ధనుంజయరావు శాశ్వతంగా. జైలు సెల్. ఓ మూల ఒంటరిగా కూర్చునుంది రాజీ. మోకాళ్ళ మధ్య తలదించుకుని కూర్చునుంది. ఆమెలో ఒక రకమైన నిర్లిప్తత, వైరాగ్యం చోటు చేసుకున్నాయి.
కోర్టు ఎటువంటి శిక్ష విధించినా స్వీకరించడానికి మానసికంగా సిద్ధపడిపోయిందామె. రాజీ అన్న పదం తన పేరులోనే కాని తన జీవితంలో ఉండకూడదనుకుంది. ఎన్నో ఆశలు పెంచుకుంది. ఆశాసౌధాలు నిర్మించుకుంది. తన ఆశలకు ఆశయాలకు అనుగుణంగా ఉండే భర్తగా శరత్ని ఎంచుకుంది. అతనిలాంటి సహృదయుడు, కోటీశ్వరుడు, సామాన్య కుటుంబానికి చెందిన తనని ప్రేమించడం తన అదృష్టం అనుకుంది. అతనితో జరిగే పెళ్లి తన పాలిట వరం అనుకుంది. కాని విధి వక్రించింది. తన కోసం కోట్ల ఆస్తిని కూడా వదులుకున్నాడు. కాని తను ఏనాడూ తనకున్న జీవితంతో తృప్తి పడలేదు. ఏదో చెయ్యాలి, సంపాదించాలి, సుఖపడాలి అని అత్యాశలకు పోయింది. సుఖమనేది డబ్బులోనే ఉందనుకుంది. అందుకు శరత్ సంపాదన చాలదు కాబట్టి తను సంపాదించాలనుకుంది. 1-2 ఏళ్లలో లక్షలు సంపాదించాలనుకుంటే అందుకు సినిమా పరిశ్రమైతే బాగుంటుందనుకుంది. ఈ విషయంలో శరత్తో ఒక్క మాట కూడా సంప్రదించలేదు. అంతేకాదు, అతనికి తెలియకుండా ఆ పరిశ్రమలో దూరే ప్రయత్నం చేసింది. దాని పరిణామమే ఇది. శరత్ని మోసం చేసినందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. శరత్ కూడా తనని అసహించుకునే ఉండాలి. అందుకే ఇంతవరకు తనని చూడ్డానికి కూడా జైలుకు రాలేదు. ఒక్కసారైనా శరత్ వస్తాడేమో, నన్ను క్షమించి శరత్ అని చెప్పాలనుకుంది. కాని అతన్ని చూసే అవకాశమే రాలేదు. ఇంకా తనకి శరత్కి బంధం తెగిపోయినట్లే. ఇంకా బయటికి వెళ్లి ఎవరికీ తన ముఖం చూపించలేదు. అందుకే తనకి ఉరిశిక్ష పడితే బాగుంటుందని కోరుకుంటోంది. ఈరోజు కోర్టులో ఫైనల్ హీరింగ్, తీర్పొస్తాయి. సెంచి వచ్చాడు. కోర్టుకు వెళ్ళాలిలే అన్నాడు. యాంత్రికంగా లేచి నిలబడి అతన్ని అనుసరించింది. బయటకొచ్చి వ్యాన్లో కూర్చుంది. చిన్న కుదుపుతో బయలుదేరిన వ్యాన్ 20 నిమిషాల తర్వాత కోర్టు క్యాంపుని చేరుకుంది. వ్యాన్లోంచి దిగి తిన్నగా కోర్టు హాల్లోకి నడిచింది. జడ్జి వచ్చాడు. ఆయన రావడంతోనే అందరూ గౌరవంగా ఒకసారి లేచి నిలబడ్డారు. కేసు ప్రారంభించమన్నట్లుగా సైగ చేశాడు జడ్జి. కోర్టు సర్దుకుని లేచి నిలబడ్డాడు ప్రాసిక్యూషన్ లాయర్. రాజీని సమీపించాడు. చూడమ్మా, మీ ఇంట్లో హత్య జరిగినట్లుగా ఓ అపరిచిత వ్యక్తి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాని ప్రకారం మీ ఇంటి దగ్గరకు వచ్చిన పోలీసులకి మీ ఇంటి మెట్ల కింద శవం దొరికింది. మీ ఇంట్లో కత్తి దొరికింది. ఆ కత్తి మీదున్న రక్తం చనిపోయిన వ్యక్తి రక్తం ఒకటే అని బ్లడ్ గ్రూప్ టెస్ట్లో తేలింది. ఆ నైఫ్ మీదున్న వేలిముద్రలు మీ వేలిముద్రలతో టాలీ అవుతున్నాయి. వీటన్నింటి బట్టి ఆ వ్యక్తిని హత్య చేసింది మీరే అని నిర్ధారణ అవుతోంది. చెప్పడం ఆపాడు లాయర్. మౌనంగా నిలబడింది రాజీ. చూడమ్మా, పిలిచాడు జడ్జి. తలెత్తి అతని వంక చూసిందాను. ఇక్కడున్న సాక్ష్యాలు నువ్వు నేరస్తురాలవని రుజువు చేస్తున్నాయి. నువ్వు కాదు అనడానికి నీ తరపున ఏమైనా సాక్ష్యాలున్నాయా? కనీసం నీ తరపున వాదించేందుకు లాయర్ కూడా ఎవరినీ తీసుకోలేదు. దీన్ని బట్టి నువ్వే నేరాన్ని అంగీకరిస్తున్నట్లేనా? అడిగాడు. మౌనంగా నిలబడిందాను. చూడమ్మా, అలా మౌనంగా నిలబడ్డం కాదు. కోర్టుకి కావాల్సింది నీ సమాధానం. ఈ హత్య నేనే చేశాను. నూతిలోంచి వచ్చినట్లుంది ఆమె మాట. నోట్ చేసుకున్నాడు జడ్జి. నువ్వింకా కోర్టుకి చెప్పుకునేదేమైనా ఉందా? మళ్ళీ అడిగాడు జడ్జి. లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. కోర్టు హాలంతా నిశ్శబ్దం. తీర్పు చెప్పడం ప్రారంభించాడు. న్యాయాన్యాయాలు విచారించాక కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను బట్టి జడ్జి మాట ఇంకా పూర్తి కాలేదు. స్టాప్ ఇట్! పిడుగుపడినట్లు వినిపించిందో అరుపు. అందరూ ఆ అరుపొచ్చిన దిశగా తలతిప్పి చూశారు. కోర్టు హాల్లోకి పరిగెత్తుకొస్తున్నాడో వ్యక్తి. ఆమె నిర్దోషి, దయచేసి ఆ తీర్పు ఆపండి. అక్కడున్నవారంతా ఆశ్చర్యంగా చూశారు అతని వంక. టేబుల్ మీద పెట్టిన కళ్ళజోడు తీసి ధరించి ఆ వ్యక్తి వంక చూశాడు జడ్జి. అవును యువర్ ఆనర్, ఈమె నిర్దోషి. ఈమె హత్య చేయలేదు. ఈ మిస్టర్, మీరు కోర్టులో ఈ విధంగా బిహేవ్ చేయకూడదు. నేనింకా జడ్జిమెంట్ ఇవ్వలేదు కాబట్టి మీరు చెప్పబోయేది నేను తప్పకుండా పరిశీలించగలను. నువ్వు చెప్పాలనుకున్నది ఏమైనా ఉంటే అలా ఆ బోన్లోకి వచ్చి ఉద్రేకపడకుండా చెప్పు. బోన్లోకి వచ్చాడతను. ఆమె నిర్దోషి. హత్యలు చేసేటంతటి ధైర్యం ఆమెకు లేదు. అదామె ప్రవృత్తి కాదు. ఆత్మరక్షణ కోసం చేసిందది. ప్రస్తుతం ఆమె భయకంపితురాలుగా ఉంది. అందుకే ఏమీ చెప్పలేకపోతోంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లేచి నిలబడ్డాడు ప్రాసిక్యూషన్ లాయర్. ఈమె హత్య చేసింది అనడానికి బలమైన సాక్ష్యాధారాలున్నాయి. ఆ ఆధారాలన్నీ కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. అంతేకాదు, ముద్దాయి తనంతట తానుగా ఈ హత్య చేశానని కోర్టు ముందు ఒప్పుకోవడం కూడా జరిగింది. వాదోపవాదాలన్నీ కూడా అయ్యి హత్య ఆమె చేసిందని నిస్సందేహంగా రుజువైన తర్వాత ఇప్పుడు కొత్తగా వినే సాక్ష్యాలు ఏముంటాయి యువర్ ఆనర్? ఈ వ్యక్తి వచ్చి ఆమె హత్య చేయడం ప్రవృత్తి కాదంటున్నాడు. ఆత్మరక్షణ కోసం హత్య చేసిందంటాడు. ఇతను చెప్పేది ఏదీ కాంక్రీటుగా లేదు. కేవలం చివరి నిమిషంలో కేసును తప్పుదారి పట్టించడానికి ఇతను చేస్తున్న ప్రయత్నం ఇది.
కాబట్టి ఇతను చెప్పబోయే విషయాలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు వారికి మనవి చేస్తున్నాను. ఏ సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోవాలో ఏది తీసుకోకూడదో కోర్టుకి తెలుసు. సమాధానమిచ్చి మందలించాడు జడ్జి. సైలెంట్ గా కూర్చున్నాడు లాయర్. చూడు మిస్టర్, నువ్వెవరో, ఈ కేసుకి నీకు ఏమిటి సంబంధమో, ఆమెతో నీకు ఏమి సంబంధమో వివరంగా చెప్పు. నువ్వు చెప్పబోయే విషయాల్లో నిజముంటే ఆమెకు శిక్ష తప్పుతుంది. అలా కాకుండా నువ్వొచ్చి ఏవేవో అసందర్భ విషయాలు చెప్పి కేసుకు సంబంధం లేని విషయాలు ప్రస్తావిస్తే కేసుని తప్పుదారి పట్టించడానికి వచ్చినట్లుగా భావించడమే గాక కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను నీకు శిక్ష ఉంటుంది. లేదు యువరానర్, నేను చెప్పేది నిజం. కేసు తప్పుదారి పట్టించడానికి నేను రాలేదు. దయచేసి నేను చెప్పేది వినండి. నా పేరు శరత్. నేను ఆమె భర్తని. అందరూ అతని వంక చూశారు. ఎస్ యువరానర్, నేను ఆమె భర్తని. శరత్, నేను ఈ హత్య చేశాను. నీకు ఆ రోజు చెప్పాను హత్య చేశానని. అయినా నువ్వు చెప్పినంత మాత్రాన నాకు శిక్ష ఆగదు. నా దారిన నన్ను చావని. దయచేసి నన్ను కాపాడే ప్రయత్నం చేయకు. చూడమ్మా, కంట్రోల్ యువర్ సెల్ఫ్, మందలింపుగా అన్నాడు జడ్జి. నేను నిజమే చెప్తున్నాను మిలార్డ్. నేనే హత్య చేశాను. నా చేతులతో నేనే చంపాను. దానికి మీ దగ్గర సాక్ష్యాలున్నాయి. నాకు ఉరిశిక్ష వేసి నన్ను చంపేయండి. దుఃఖం ఆగలేదు ఆమెకు. నో మిలార్డ్, నేను చెబుతున్నాను, ఆ హత్య ఆమె చేయలేదు. వేరే ఎవరో చేశారు అరిచాడు శరత్. ఆర్డర్, ఆర్డర్. ముద్దాయి ఆమె భర్త ప్రస్తుతం ఉన్న మానసిక పరిస్థితుల్లో నిజానిజాలు కోర్టుకు సరిగ్గా చెప్పలేరని భావిస్తూ కోర్టుని రేపటికి వాయిదా వేస్తున్నాను అని ప్రకటించి అక్కడి నుంచి లేచాడు జడ్జి. నిశ్శబ్దంగా ఉంది జైలు సెల్. గోడ కానుకుని కూర్చుని పైకప్పు వంక చూస్తోంది రాజీ. ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. ఇన్నాళ్ల తర్వాత వచ్చాడు శరత్. అంటే ఇంకా ఎక్కడో తనంటే ప్రేమ మిగిలిందన్నమాట. అది చంపుకోలేకనే వచ్చాడు. ఇంకా తను హత్య చేయలేదన్న భ్రమలోనే ఉన్నాడు. అందుకే కోర్టుకొచ్చి ఏదేదో చెప్పబోయాడు. రేపు మళ్లీ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకొస్తాడా? వస్తే బహుశా అదే శరత్ని చూడడం ఆఖరు కావచ్చు. ఎవరో వస్తున్న అలికిడయింది. తలెత్తి చూసింది రాజీ. సెంట్రీ నిలబడున్నాడు. ఆమెను రమ్మన్నట్లుగా సైగ చేశాడు. తలుపు దగ్గరికొచ్చి నిలబడిందామె. నీకోసం ఎవరో వచ్చారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరా అని చూసింది. దూరంగా చీకట్లో నడిచొస్తున్నాడు. ఆ వచ్చేది శరత్ అని అర్థమైంది రాజీకి. రాజీ, తలదించుకున్నామే. ఎలా ఉన్నావు రాజీ? గుండెల్లోంచి వచ్చిన ఆప్యాయతతో అడిగాడు. చావుకి సిద్ధంగా ఉన్నాను, సమాధానం ఇచ్చిందామె. ప్లీజ్ రాజీ, అలా మాట్లాడుకో. చావు నీ దరిదాపులు కూడా రాదు. క్షమించు రాజీ, ఆ రోజు నిన్ను పోలీసులు తీసుకెళ్ళాక ఈ వాటి వరకు నిన్ను చూడ్డానికి కూడా రాలేకపోయాను బాధగా అన్నాడు. నువ్వు ఈ రోజు కూడా రాకపోతే చాలా సంతోషంగా ఉండేది నాకు. వచ్చి నన్ను బాధ పెడుతున్నావు. దయచేసి వెళ్ళిపో. ప్లీజ్ రాజీ, అలా మాట్లాడుకో. నీకు కారణాలు తెలియవు. నిన్ను పోలీసులు తీసుకెళ్లగానే నాన్నగారి కారు డ్రైవర్ వచ్చాడు. నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చింది. అరే, ఎలా ఉన్నారిప్పుడు అనుకోని ఆ సమాధానానికి కలవరపడిందామె. వెంటనే డ్రైవర్తో పాటు ఇంటికెళ్లాను. నాన్నగారు అపస్మారక స్థితిలో ఉన్నారు. స్పృహరాగానే నువ్వెక్కడున్నావని అడిగారు. ఆయన నా చెయ్యి తన చేతిలోకి తీసుకున్నారు. ఆయన మనకిక లేరు. అతని గొంతు గద్గదమైంది. అక్కడే కింద చెక్కులు పడిపోయింది. ఎంత దారుణం జరిగిపోయింది. శరత్ని తను అర్థం చేసుకోలేకపోయింది. జైల్లో ఉన్న కనీసం ముఖం చూడ్డానికి కూడా రాలేదు అనుకుంది. కాని అది వాస్తవం కాదు. కన్నతండ్రి పోయిన దుఃఖంలో ఉన్నాడు. ధనుంజయరావు మరణానికి కారణం తనతో పెళ్లి జరగడమే. ధనుంజయరావు మరణ వార్త ఆమె హృదయాన్ని కదిలించి వేసింది. ఆయన కొడుకు కోడలు కావాలనుకున్నారు. మనని ఆయనతో వచ్చి ఉండమని చెప్పాలనుకున్నారు. కాని కోడలు ఎలా ఉంటుందో చూడనైనా చూడకుండా వెళ్ళిపోయారు. తన జాతకం దురదృష్టమైంది. ధనుంజయరావు ఎలా ఉంటాడో చూడలేదు. పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళలేదు. మామగారి ఆశీస్సులు తీసుకోలేదు. అటు తల్లిదండ్రుల ఆశీస్సులు లేవు. ఆరంభం నుంచి సమస్యలు ఒడిదుడుకులు. చివరికి తన జీవితం సర్వనాశనమైపోయిన స్థితిలో తనని కోడలుగా ఆహ్వానిద్దామనుకున్నాడు ధనుంజయరావు. ఆ రోజు వెళ్లాలన్న అవకాశం లేని స్థితి. వెళ్ళిన ఆశీర్వాదం కూడా అందుకోలేని స్థితి. భగవాన్, ఏమిటి జీవితం? ఆమెకు కన్నీరు ఉబ్బుకొస్తోంది. అందుకే ఇన్ని రోజులు రాలేకపోయాను. రేపటితో నాకు శిక్ష పడుతుంది. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో. నా మనసు మొద్దుబారిపోయింది. నేను చావుకు సిద్ధపడ్డాను. నేను చనిపోయేకైనా ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా జీవించు. రాజీ, నువ్వు హత్య చేయలేదు, నాకు తెలుసు. ఏదో అనబోయాడు. డోంట్ రబిష్. హత్య చేసిందని నేను అసహనంగా అంది. నో, అక్కడే పొరపాటు పడుతున్నావు. నీకు తెలియని నిజం ఒకటుంది. ఆ నిజాన్ని కోర్టుకు చెబుదామని వచ్చాను. ఆ నిజం బయటపెట్టినప్పుడు కోర్టు నిన్ను నిర్దోషిగా భావించి వదిలిపెట్టే అవకాశం తప్పకుండా ఉంది.
నాకు తెలియని నిజమా? ఆశ్చర్యపోయింది. ఎస్, చెబుతాను విను. సార్, టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలి వచ్చి చెప్పాడు సెంట్రీ. ఒక్క 10 నిమిషాలు రిక్వెస్టింగ్ అన్నాడు. లేదు, వెళ్ళిపోవాలి ఖచ్చితంగా చెప్పాడు. ఆ నిజం నువ్వు కూడా కోర్టులోనే విను అని వెళ్ళిపోయాడు శరత్. తనకు తెలియని ఆ నిజమేమిటో ఊహించడానికి ప్రయత్నిస్తూ శరత్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయిందామె. కిక్కిరిసిపోయింది కోర్టు హాలు. కారణం కొద్ది నిమిషాల్లో జడ్జిమెంట్ చెబుతారనగా ఓ వ్యక్తి వచ్చి ఈ హత్య ఆమె చేయలేదు అనడం, జడ్జి దానిని చెప్పమని అవకాశం ఇవ్వడం అందరికీ ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాక నిర్దిష్టమైన సాక్ష్యాలు ఆ హత్య ఆమె చేసిందని రుజువు చేస్తుండగా అది ఆమె చేయలేదు, అందుకు సాక్షి ఉంది అంటూ ఆమె భర్త రావడంతో ఆ కేసు మిగతా వారికి ఉత్కంఠభరితంగా తయారైంది. బోన్లో ఎదురెదురుగా నిలబడున్నారు శరత్, రాజీ. జడ్జి అడుగుపెట్టాడు కోర్టు హాల్లోకి. అందరూ లేచి నిలబడ్డారు. మీరు ప్రారంభించొచ్చు. అయితే అనవసరమైన ఉద్రేకాలకు ఉద్వేగాలకు లోను కాకుండా చెప్పమని ఆదేశిస్తున్నాను శరత్ వంక చూసన్నాడు. అందరి దృష్టి శరత్ వైపు తిరిగింది. థ్యాంక్యూ మిలాడ్. నా భార్య ఈ హత్య చేయలేదు అన్న విషయం చెప్పే ముందు మా ఇద్దరికీ సంబంధించిన కొన్ని వివరాలు కూడా కోర్టుకు చెప్పవలసిన అవసరం ఉందని భావించి అవి కూడా చెప్పడానికి కోర్టును అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు శరత్. పర్మిషన్ గ్రాంటెడ్ చెప్పి సీట్లో వెనక్కు అనుకున్నాడు జడ్జి. నా తండ్రి ధనంజయరావు కోటిశ్వరుడు. రాజీ మధ్యతరగతి నుంచి వచ్చింది. ఆమె నా దగ్గర స్టెనోగా జాయిన్ అయింది. ఇద్దరం ప్రేమించుకున్నాం. మావి కులాలు వేరు కావడంతో ఇళ్లలో ఒప్పుకోరన్న అభిప్రాయంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరు ఇళ్లలోనూ ఈ విషయం చెప్పాం. ఎవరూ ఈ పెళ్లికి ఇష్టపడలేదు. ఫలితంగా నా తండ్రి నేను విడిపోయాం. కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటపడడంతో ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. నా భార్య మొదటి నుంచి విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంది. కార్లలో తిరగాలని, బంగ్లాల్లో నివసించాలన్న ఆశలున్నాయి. నేను నా తండ్రితో తెగదింపులు చేసుకోవడంతో ఆమె ఆశాసౌదాలు కూలిపోయాయి. ఫలితంగా తను సంపాదించాలన్న ఆరాటం చూపించింది. ఇంటి పని, బయట పని రెండూ చేయడం వల్ల నా భార్య అలసిపోవడం నాకు ఇష్టం లేదు. ఎంత కష్టమైనా నేనే చేసి డబ్బు సంపాదించాలి అన్నది నా అభిమతం. ఈ విషయంగా మా ఇద్దరి మధ్య 2-3 సార్లు అభిప్రాయ భేదాలొచ్చాయి. ఆమెను సినిమాల్లో ప్రయత్నించమని కొందరు స్నేహితులు ప్రోత్సహించడంతో ఆమె కూడా ఆసక్తి చూపింది. సినిమాల్లో అయితే సంపాదన ఎక్కువ ఉంటుందని ఆమె అభిప్రాయం. కానీ నాకు తెలుసు ఆ వాతావరణం ఆమెకు పడదని, ఆమె ఇమడలేదని. నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆమెలో సినిమాలో చేరాలన్న అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. డబ్బు లేదన్న సమస్య ఆమెనొక మానసిక రోగిగా తయారు చేసింది. ఈ విషయానికి ఒక పరిష్కారం దొరకాలి. అందుకే నా మిత్రుడి ఇంటికి షిఫ్ట్ అయ్యాను. అందులో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అవి చూసైనా ఆమె కొంతవరకు ఊరట చెందుతుందేమో అని చూశాను. కానీ అది మరింత ఎక్కువైంది. తప్పనిసరి మార్గాంతరం తోచక ఈ విషయం నా మిత్రుడు సైకియాట్రిస్టుకు చెప్పాను. ఆ చనిపోయిన ప్రొడ్యూసర్ హనుమంతరావు ఎవరో కాదు, నా మిత్రుడే. ఆశ్చర్యపోయింది రాజీ ఆ మాటలకు. అతని వంక ఆసక్తిగా చూశారు అందరూ. ఎస్ యువర్ ఆనర్, ఇది నిజం. ఈ నిజం ఆమెకు కూడా తెలీదు. డాక్టర్ హనుమంతరావు నా కేసు అంతా విన్నాడు. దీనికి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నాడు. అతని సలహా మేరకే హీరోయిన్లు కావాలి అని పేపర్లో మేమే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. దానికి నా భార్య కూడా అప్లై చేస్తుందని ఊహించాను. మా అంచనా నిజమైంది. నా భార్య కూడా తన ఫోటోలు పంపింది. అదిరిపడింది రాజు. అంటే ఆ యాడిచ్చింది శరత్తా? ఏంటి శరత్, మీ శ్రీమతి హీరోయిన్గా అప్లై చేస్తున్నట్టుగా మీతో చెప్పారా? అడిగాడు జడ్జి. లేదన్నట్లు తలడ్డంగా ఊపాడు. నాకు తెలియకుండానే అప్లై చేసింది. మీరు హీరోయిన్గా సెలెక్ట్ అయ్యారని నా ఫ్రెండ్ చేత ఫోన్లో చెప్పించాను. నిజమే అనుకుంది. మిగతా వివరాలు మాట్లాడాలి, మీ ఇంటికొస్తున్నా అని చెప్పాడు నా ఫ్రెండ్. రమ్మంది నా శ్రీమతి. ఈ లోపుగా నన్ను పిలిచి నా చేత ఆ వివరాలు మాట్లాడించాలి అనుకుంది. కానీ నేను ఆమెకు ఫోన్లో దొరకకుండా జాగ్రత్త పడ్డాను. ప్రొడ్యూసర్గా అక్కడికి వెళ్ళింది నా ఫ్రెండ్ డాక్టర్ హనుమంతరావే. ఈ నిజం ఆమెకు కూడా తెలీదు. అక్కడికి వెళ్ళాక కత్తితీసి బెదిరించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు నటించాడు. ఆ పెనుగులాట్లో ఆత్మరక్షణ కోసం అతన్ని పొడిచింది. ఇది జరిగిన విషయం యువర్ ఆనర్. యువర్ ఆనర్, శరత్ మాటలకు అడ్డొస్తూ లేచాడు ప్రాసిక్యూటర్. ఏంటన్నట్లు చూశాడు జడ్జి. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. అతని కథ ఏమైనా జరిగింది హత్య, చేసింది అతని భార్య. శరత్ కథనం ప్రకారం అది ఆత్మరక్షణ కోసం జరిగిన హత్య. ఇది మనం లెక్కలోకి తీసుకోవాల్సిన విషయమే. ఆత్మరక్షణ కోసం చేసిన హత్య అని రుజువైతే ఆమెకు వేసే శిక్షను తగ్గించడానికి అవకాశం ఉందేమో చూడమని కోర్టు వారిని కోరుతున్నాను.
ఈ హత్య నా భార్య చేసిందనడానికి సాక్ష్యాలున్నాయా? ప్రాసిక్యూటర్ వంక చూసి అడిగాడు శరత్. సాక్ష్యాలు లేకుండా ఎలా ఉంటాయి? నీ భార్య కత్తితో పొడిచి చంపింది. ఆ కత్తి మీద బ్లడ్ అతని బ్లడ్ గ్రూప్ తో సరిపోయింది. అంతేకాదు, ఆ కత్తి మీద వేలిముద్రలు నీ భార్య వేలిముద్రలతో సరిపోయాయి. ఎందుకంటే సాక్ష్యం ఏం కావాలి? నా భార్య హత్య చేస్తుండగా ఎవరైనా చూశారా? హత్య చేసే సమయంలో ఎవరైనా సాక్ష్యాలు పెట్టుకుని చేస్తారా? ఏళనగా ఎదురు ప్రశ్నించాడు ప్రాసిక్యూటర్. జోక్యం చేసుకున్నాడు జడ్జి. చూడు మిస్టర్, చెప్పేది స్పష్టంగా చెప్పు. మిలార్డ్, నా భార్య ఏ కత్తితో అతన్ని చంపిందో అదొకసారి కోర్టు ముందు హాజరుపరచవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. కత్తా? అదెందుకు? ప్రశ్నించాడు. క్షమించండి మిలార్డ్, మీరు తెప్పిస్తే నేను చెప్పగలను. ఆ కత్తి తెప్పించమన్నట్లుగా సైగ చేశాడు జడ్జి. బయటకు వెళ్ళాడు ఎస్ఐ. 2 నిమిషాల తర్వాత ఒక బాక్సుతో తిరిగొచ్చాడు. ఇదిగో. శరత్ దగ్గరకొచ్చి బాక్సు ఓపెన్ చేసి చూపించాడు. ఈ కత్తితోనేగా నా భార్య అతన్ని మర్డర్ చేసింది? అడిగాడు శరత్. అవునన్నట్లు తల ఊపాడు ఎస్ఐ. దీని మీద వేలిముద్రలు, నా భార్య వేలిముద్రలు సరిపోతున్నాయన్నారు కదా? చిరాగ్గా అవునన్నట్లు తల ఊపాడు ఎస్ఐ. అంతే. రెప్పపాటు కాలంలో కత్తిని ఆ బాక్స్లోంచి బయటకు లాగి ఎస్ఐ డొక్కలో కసుక్కుని పొడిచాడు శరత్. కెవ్వుమన్నాడు ఎస్ఐ. అదిరిపడ్డారు అందరూ. నో, క్యాచ్ హిమ్! అరిచాడు జడ్జి. రెప్పపాటు కాలంలో 2 కానిస్టేబుల్స్ శరత్ని చుట్టుముట్టి అతని పెర్రెక్కలు విరిచి పట్టుకున్నారు. ఏమైంది? ఎందుకలా నన్ను పట్టుకున్నారు? ఎస్ఐకి ఏమైందని చూడండి, ఈజ్ ఆల్ రైట్ అన్నాడు ఎస్ఐ వంక చూస్తూ. శరత్ తనని పొడిచిన భాగంలో కంగారుగా చూసుకున్నాడు ఎస్ఐ. ఆశ్చర్యం, ఒక్క రక్తం చుక్క కారడం లేదు. తెల్లబోయారు అందరూ. చూడండి మిలార్డ్, మీ ఎస్ఐకి ఏమైంది? ఏమీ కాలేదు. ఇది కేవలం టాయ్ నైఫ్ లాంటిది. అఫ్కోర్స్ దీనిని కత్తిలాగా ఉపయోగించవచ్చు. బట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే అసలు నైఫ్ లోపలికి వెళ్ళిపోతుంది. దీని లోపలున్న టాయ్ నైఫ్ బయటకొస్తుంది. దాంతో పొడిచినా ఏమీ కాదు. ఇప్పుడు ఎస్ఐని ఈ కత్తితోనే పొడిచాను. ఏమైంది? రాజీ ఆ రోజున హనుమంతరావుని ఈ కత్తితోనే పొడిచినప్పుడు అదే అయింది. ఆమె చూడకుండా తన చేతివేలికి బ్లేడుతో చిన్న ఘాటు పెట్టి దాని నుంచొచ్చిన రక్తం కత్తికి పూసి పక్కన పడేసి ఉంచాడు. అంతేకాదు, ముందుగానే రక్తం కారే ఏర్పాటు చేసుకున్నాడు. అతను చనిపోయాడనుకుని కార్పెట్లో అతన్ని చుట్టి సోఫా వెనుక దాచింది నా భార్య. ఈలోపు డాక్టర్ అసిస్టెంట్ ఒక అమ్మాయిని మా ఇంటికి పంపాం. ఇదంతా జరుగుతుంటే నేను మా ఇంటికి కొద్ది గజాల దూరంలోనే ఉన్నాను. కొంతసేపటి తర్వాత నేను ఇంట్లోకి వచ్చేసరికి ఆమె నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. నేను ఆమె భుజం మీద చేయి వేయగానే భయపడి స్పృహ కోల్పోయింది. ఆమె పడుకోగానే నా మిత్రుడు కార్పెట్లోంచి లేచాడు. ఆమె భయపడి స్పృహ కోల్పోయింది. నువ్వు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించు అని నా మిత్రుడు చెప్పాడు. నేను బయటకు వచ్చేశాను నా భార్యతోటి. నా మిత్రుడు కార్పెట్ మీద రక్తం మరకలు శుభ్రం చేసి కార్పెట్, చైర్స్ అవి సరిచేసి నీటుగా పెట్టి వెళ్ళిపోతానన్నాడు. రాజీని హాస్పిటల్ తీసుకువెళ్లి నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా నీటుగా సర్ది శుభ్రంగా ఉంది. అంతవరకే నాకు తెలుసు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. కాబట్టి నా మిత్రుడు శవంగా మారి మెట్ల కిందకి ఎలా వెళ్లాడో అర్థం కావడం లేదు. నేను వివరించిన నిజాలను బట్టి నా భార్యను నిర్దోషిగా భావించి దయచేసి ఆమెను విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. అంతవరకు నిశ్శబ్దంగా కూర్చున్న జనాల్లోనూ లాయర్లలోనూ సంచలనం మొదలైంది. కథలాగుంది. నిజమేనంటావా? మరొక కంఠం. అతను చెబుతున్నాడుగా, ప్రత్యక్షంగా చూశాం. అది బొమ్మ కత్తి అని. కాబట్టి వాళ్ళు చంపలేదు. ఓ అడ్వకేట్ ఓవాచ. ఆ తర్వాత వాళ్లే చంపి మెట్ల కింద పెట్టుండొచ్చుగా మరొకడి అభిప్రాయం. ఆర్డర్ ఆర్డర్. జడ్జిమెంట్కి సైలెంట్ అయింది కోర్టు. యువర్ ఆనర్, లేచాడు ప్రాసిక్యూటర్. మొదటిసారి వింటున్నాను ఇలాంటి కేసు. తన భార్యకి షాక్ ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం డాక్టరే నాటకం ఆడాడు అంటున్నాడు. అందుకు సాక్ష్యం అది నిజమే అయినా అసలు డాక్టర్ని ఈ కత్తితో పొడిచినప్పుడు పొరపాటుగా అందులోని అసలు కత్తి అతనికి గుచ్చుకోలేదని గ్యారెంటీ ఏమిటి? దానికి సాక్ష్యం ఏమిటి? ఉంది యువర్ ఆనర్. డాక్టర్ దగ్గర పనిచేసే నర్సు అందుకు సాక్ష్యం. ఆమె ఇక్కడే ఉంది. పిలిచి ప్రశ్నించొచ్చు చెప్పాడు శరత్. నర్సుని పిలిచాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆమెను ప్రశ్నించాడు. శరత్ చెప్పింది ఎంతవరకు నిజం అని అడిగాడు. శరత్ గారి భార్యకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని మా డాక్టర్ గారు నాకు చెప్పిన మాట వాస్తవం. అందులో భాగంగానే ఆమె ఇంటికి నేను వెళ్ళొచ్చేశాను. నేను వెళ్ళినప్పటికీ మా డాక్టర్ కార్పెట్లో పడుకునున్నారు. నేను ఈమెను మంచినీళ్లు కావాలి అని అడిగినప్పుడు ఈమె లోపలికి వెళ్ళింది. అప్పుడు డాక్టర్ నాతో మాట్లాడాడు కూడా. ఈమె నేను చనిపోయానని నమ్ముతోంది. నువ్వు కూడా ఈమెకు సైకలాజికల్ ఫియర్ క్రియేట్ చేసి వెళ్ళిపో అని మళ్ళీ కళ్ళు మూసుకుని చచ్చిన మనిషిలా పడున్నారు. నేను వచ్చేశాను. అంతవరకే నాకు తెలుసు ఆమె చెప్పింది.
ఆ పాయింట్ నోట్ చేసుకున్నాడు జడ్జి. ఇక నువ్వు వెళ్ళొచ్చు చెప్పాడు నర్సుతో ప్రాసిక్యూటర్. జస్ట్ ఏ మినిట్ ఆపాడు జడ్జి. వెళ్ళబోతుందల్లా ఆగి జడ్జి వైపు చూసింది ఏంటన్నట్టు. మీ డాక్టర్కి శత్రువులున్నారా అడిగాడు. తెలీదు అని తల అడ్డంగా ఊపింది. ఆమెను వెళ్ళమన్నట్టుగా సైగ చేశాడు జడ్జి. ఆమె వెళ్ళిపోయింది. ఆ నైఫ్ ఇలా ఇవ్వండి ఆజ్ఞాపించాడు జడ్జి. దాన్ని పరీక్షించాడాయన. అది జడ్జికి అందించాడు. జడ్జి కూడా దాన్ని 2 నిమిషాల పాటు ఏకాగ్రతతో చూశాడు. ఇలాంటి కేసు అతని సర్వీస్లో మొదటిసారి చూస్తున్నాడు. శరత్ వైపు తిరిగాడు ప్రాసిక్యూటర్. మిస్టర్ శరత్, నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నర్సు సాక్ష్యాన్ని బట్టి ఈ నైఫ్ని పరీక్షించాక ఈ హత్య నీ భార్య చేయలేదు అన్నది నమ్మాలి. కానీ అదే సమయంలో డాక్టర్ హత్య మీ ఇంటి దగ్గరే జరగడం వల్ల మిమ్మల్ని మీ భార్యను కూడా ఇంకా అనుమానించక తప్పడం లేదు. మీ భార్య షాక్ ట్రీట్మెంట్ వెనక మీ హస్తం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని కూడా కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? అతన్ని నా భార్య హత్య చేసింది అన్నారు. చేయలేదు అని మీ కళ్ళెదురుగా నిరూపించాను. హత్య చేసే ఉద్దేశం ఉంటే అప్పుడే చేయొచ్చుగా. ఆ తర్వాత జరిగిన దానికి మేం బాధ్యులమెలా అవుతాం? పోనీ ఆ తర్వాత జరిగిన హత్యకి మేమే బాధ్యులమని చెప్పడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలున్నాయా? ప్రశ్నించాడు. మాట్లాడలేదు ఎవరు. ఉంటే తప్పకుండా మమ్మల్ని అరెస్ట్ చేయండి, శిక్ష వేయండి. లేకపోతే మాత్రం మమ్మల్ని నిర్దోషులుగా భావించి వదిలిపెట్టవలసిందిగా కోర్టు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నాడు శరత్. మరైతే మర్డర్ ఎవరు చేశారు? అసహనంగా అన్నాడు ప్రాసిక్యూటర్. అది తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసు డిపార్ట్మెంట్ది, మీది. దానికి నన్నడిగితే నేనే సమాధానం చెప్తాను. నా భార్య హంతకురాలు కాదన్న విషయం నేను ఖచ్చితమైన ఆధారాలతో ప్రూవ్ చేశాను. కానీ డాక్టర్ హత్యకు కారణం ఎవరో అన్నది రుజువు చేయడం నాకు చేత కాదు, నాకు సంబంధం లేదు. నా కాపురం నిలబెట్టడం కోసం ప్రయత్నించాడు డాక్టర్. కానీ దురదృష్టవశాత్తు ఎవరో ఆయన్ని అదే అవకాశంతో అంతం చేశారు. అంటే ఈ షాక్ ట్రీట్మెంట్ వ్యవహారం తెలుసుకున్న వ్యక్తి ఉండొచ్చు. కాబట్టి మీరు పరిశోధిస్తే అసలు నేరస్తులు బయటపడచ్చు. మీ అనుమానాలకు ఇంతకంటే నా దగ్గర సమాధానం లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు శరత్. కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది. అందరి దృష్టి జడ్జి మీదే ఉంది. ఓసారి హాలంతా కలిగేసి తీర్పు చెప్పడం ప్రారంభించాడు. న్యాయాన్యాయాలు విచారించిన మీదట మొదట్లో రాజు అనే ముద్దాయి హత్య చేసిందని నమ్మిన తర్వాత లభించిన సాక్ష్యాధారాలను బట్టి ఈమె నిర్దోషి అని నమ్మాల్సి వస్తోంది. అయితే డాక్టర్ హత్యలో శరత్ రాజుల హస్తం ఉందని ఇప్పటికీ అనుమానించాల్సి వస్తూనే ఉంది. కానీ వీరే హంతకులు అనడానికి ఏ విధమైన సాక్ష్యాధారాలు లేవు. ఏ సాక్ష్యాలు లేకుండా వీరిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరపడం సాధ్యం కాదు. కాబట్టి ప్రస్తుతానికి వీరిని నిర్దోషులుగా భావించి వదిలేయడం కూడా జరుగుతోంది. అంతేకాకుండా అసలు నేరస్తులు ఎవరో తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగించవలసిందిగా పోలీసులను ఆదేశించడమైంది. కేసు విచారణ సందర్భంగా ఎప్పుడు అవసరమైన కోర్టుకు హాజరు కావాల్సిందిగా శరత్ రాజీలను ఆదేశిస్తూ రాజీని నిర్దోషిగా భావించి విడుదల చేస్తోంది అని తన జడ్జిమెంట్ వినిపించాడు జడ్జి. శరత్ ఆనందానికి అవధులు లేవు. కళ్ళలో నిజమో అర్థం కాని అయోమయంలో ఉంది రాజీ. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. అందరూ బయటకొచ్చారు. స్వేచ్ఛా విహంగంలా బోల్లోంచి బయటకొచ్చింది రాజీ. పట్టలేని ఆనందంతో శరత్ని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమెను అలాగే పట్టుకున్నాడు శరత్. భుజం మీద ఎవరిదో చేయి పడ్డంతో తలెత్తి చూసింది రాజీ. లత, మాధవి కనిపించారు. వాళ్ళిద్దరినీ కౌగిలించుకుని ఘోరమంది. రాజీ, కంట్రోల్ యువర్సెల్ఫ్ ప్లీజ్ మందలింపుగా అంది లత. పదండి వెళదాం. రాజీ చేయి పట్టుకుని ముందుకు కదిలాడు శరత్. వాళ్ళ వెనకనే వచ్చారు లత, మాధవి. మేము ఇంటికి వెళతాం. రాజీ, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు తీరిగ్గా కలుద్దాం అంది మాధవి. తల ఊపింది రాజీ. వాళ్ళిద్దరూ ఆటో ఎక్కారు. ఆటో వెళ్ళిపోయింది. పద, మనం కూడా ఇంటికి వెళదాం. ముందుకు కదిలాడు. దూరంగా మెర్సిడెస్ కారు డోరు తెరిచి నిలబడున్నాడు డ్రైవర్. ఆ కారు చూస్తూనే ఆగిపోయింది రాజీ. ఆమెకెందుకో ఆ సమయంలో ఆ కారులో ఎక్కాలనిపించలేదు. అటువంటి కార్లలో తిరగాలి అన్న ఆశలు పెంచుకుని జీవితాన్ని నాశనం చేసుకుంది. ఆమె మనసులోని ఫీలింగ్ అర్థమైంది శరత్కి. కమాన్, ఇందులో హెజిటేట్ చేయడానికి ఏమీ లేదు. కోరికలు గుర్రాల్లాంటివి. వాటికి కళ్ళాలు వేసి అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే జీవితం సుఖమయం అవుతుంది. మెల్లగా చెవి దగ్గర అన్నాడు. ఇద్దరూ కారు వెనక సీట్లో కూర్చున్నారు. డోర్లు క్లోజ్ చేశాడు డ్రైవర్. శరత్, నాకు ఈ కార్లు, బంగ్లాలు, లగ్జరీలు వద్దు. నాకు నువ్వే కావాలి. నువ్వు ఉంటే చాలు. నీకు దూరమే బ్రతకలేను అంటూ అతని భుజం మీద వాలిపోయింది రాజు.
ఐ టూ కెనాట్ లివ్ వితౌట్ యూ. గొణిగినట్లుగాని ఆమెను పొదివి పట్టుకున్నాడు శరత్. కారు మెత్తగా రోడ్డు మీద జారిపోతోంది వాళ్ళ ఇంటి వైపు. ఇంతటితో శ్రీమతి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.